పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాలెం పంచాయతీలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రభుత్వం తరపున లబ్ధి పొందిన పథకాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా కమ్మపాలెం పంచాయతీలోని లబ్ధిదారులకు 16 కోట్లకు పైగా సంక్షేమ పథకాలు అందజేశామని చెప్పారు. ఎవరైనా కుట్రలు, డ్రామాలు ఆడినా 2024లో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, మండల అధికారులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో బటన్ నొక్కడం పార్టీలకు అతీతంగా లబ్ధిదారులందరికీ వాళ్ళ అకౌంట్స్లో పడుతుంది. కొడవలూరు మండలంలో కమ్మపాలెం గ్రామానికి సంబంధించి ఈ 4 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు పార్టీలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా ఈ కమ్మపాలెం పంచాయతీకి 16,61,36,000 వేశారు. ఒక్క గ్రామానికే ఇంత అమౌంట్ ఇచ్చారు అనంటే అన్ని గ్రామాల్లో కూడా ఎంత లబ్ధి పొందున్నారో చూడండి. ఈ గ్రామంలో రాజకీయం చూసుకుంటే ప్రత్యేకమైనది. మేము ఆ రాజకీయాలు కూడా చేయకుండా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందే విధంగా ఈ కమ్మపాలెం పంచాయతీకి 16 కోట్లకు పైగా ఈ సంక్షేమ పథకాలకు ఇచ్చాం. ఎక్కడా కూడా రాజకీయాలు చేయలేదు, మతాలు చూడలేదు, ఏవి కూడా చూడకుండా ఈరోజు ఇంత అమౌంట్ కమ్మపాలెం పంచాయతీకి ఇచ్చాం.